ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇంతవరకు మనము 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 10వ అధ్యాయము మనము చర్చ చేస్తాము. ఈ 10వ అధ్యాయం వచ్చి భగవత్ విభూతి, అంటే భగవంతుని యొక్క విభూతులు ఏంటి అనే దాని గురించి ఇక్కడ చర్చ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూస్తే కనుక 9వ అధ్యాయం చివరిలో ఒక మంచి అద్భుతమైన శ్లోకం భగవంతుడు చెప్తాడు. ఏమది? మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. అంటే ఏంటి? ఒక రకంగా ఒక భక్తుడు ఏం చేస్తాడు అనేది మనకి 9వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చర్చ చేసుకున్నాము. 9వ అధ్యాయం చివరిలో ఏం చెప్తున్నారంటే, ఎల్లకాలము భగవంతుని గురించి ధ్యానం చేస్తూ భగవంతుని సేవలో నిమగ్నమైన వారిని భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు అంటారు. కాబట్టి అలా చేయాలంటే, ఇప్పుడు మనం కూడా అలాంటి స్థితికి మనం వెళ్ళాలంటే మనం సాధన చేయాలి. ఎలా సాధన చేసేది? అనుక్షణం భగవంతుని ఎలా స్మరించాలి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగానే భగవంతుడు 10వ అధ్యాయం చెప్పడం జరిగింది. ఏంటంటే, ఇప్పుడు నువ్వు బయట వెళ్తుంటావు, నువ్వేదో చూస్తావు, దాన్ని చూసి భగవంతుని ఎలా గుర్తు చేసుకోవాలా అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క జీవిని చూసి మనం భగవంతుని ఎలా స్మరించగలగాలి అనే విషయం మీదనే భగవంతుడు 10వ అధ్యాయంలో మనకి ఈ జ్ఞానం అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎలాగ మనం భగవంతుని గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే భగవంతుడే ఈ సృష్టికి కారకుడు కదా. సృష్టికి కారకుడు ఆయన, మూలము ఆయన. ఈ సృష్టిలో ఆయన్ని చూడడం ఎలా? ఈ సృష్టికి మూలం భగవంతుడు. ఆ సృష్టి అయిన తర్వాత ఆ సృష్టిలో భగవంతుని ఎలా చూడాలా అనేది ఈ 10వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. సో మనం ఎట్లా భగవంతుని ఈ ప్రపంచంలో చూడగలుగుతాం? ఇక్కడ ముఖ్యంగా దానికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, భగవాన్, కీర్తివాన్, బుద్ధివాన్, ఇలాంటి పేర్లు మీరు వినే ఉంటారు. కీర్తివాన్ అంటే ఏంటి? ఏ వ్యక్తికి అయితే కీర్తి ఉందో అతన్ని కీర్తివాన్ అంటారు. బుద్ధివాన్ అంటే ఏంటి? ఎవరికైతే బుద్ధి ఉందో అతన్ని బుద్ధివాన్ అంటారు. ఎవరైతే భగవాన్ అని ఎవరిని అంటామంటే, భగ అంటే విభూతులు, వాన్ అంటే ఎవరికైతే ఆ విభూతులు ఉన్నాయో ఆ వ్యక్తిని భగవాన్ అంటారు. మీరు చూస్తే కనుక విష్ణు పురాణంలో ఒక మంచి శ్లోకం వస్తుంది. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, 6 రకాలుగా భగవంతుని యొక్క ఐశ్వర్యాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞానవైరాగ్యశ్చైవ షణ్ణాం భగయితింగణ. అంటే ఏంటి? ఐశ్వర్యం ఉండాలి, వీర్యస్య ఉండాలి అంటే స్ట్రెంగ్త్, శక్తి ఉండాలి. తర్వాత ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉండాలి. చాలా అందంగా ఉండాలి ఆయన. తర్వాత అంత జ్ఞానము ఆయనకు ఉండాలి. సో వైరాగ్యము ఉండాలి. ఈ 6 గుణాలు ఎవరికైతే ఉంటాయో అతన్ని ఏమంటారు? భగవాన్ అంటే భగవంతుడు అంటారు. సో మనకి చాలామంది తారసపడుతుంటారు, నేను భగవంతుడు అనేసి. సో ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. భగవంతుడు ఎవరైతారయ్యా అంటే, ఎవరికైతే ఈ 6 గుణాలు సంపూర్ణంగా ఉంటాయో వాళ్ళని భగవంతుడని మనం చెప్పొచ్చు అనేసి విష్ణు పురాణంలో మనకు చెప్పబడింది. ఒక చిన్నప్పుడు కృష్ణుడు మన్ను తినడం మీరు వినే ఉంటారు, చూస్తుంటారు చాలా చోట్ల వీడియోల్లో. సో కృష్ణుడు మన్ను తిన్నప్పుడు బలరాముడు వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు యశోద వచ్చి అడుగుతుంది, ఏమయ్యా తిన్నావంటే, లేదమ్మా నేను తినలేదు అంటాడు. అప్పుడు కావాలంటే నోరు చూడు అంటాడు. నోరు అంటే తనేమనుకున్నాడు, తల్లి అంతవరకు రాదు కదా అనుకుంటాడు. కానీ తల్లి ఏం చెప్తుంది? ఓ చూపించు నోరు అంటుంది. ఎప్పుడైతే ఈయన నోరు తెరుస్తాడో నోట్లో ఏం కనపడుతుంది? బ్రహ్మాండాలన్నీ కనపడతాయి. అంటే భగవంతుడు సృష్టికి మూలము అనేది మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది అనమాట. అదే కాకుండా 5వ అధ్యాయం చివరి శ్లోకంలో కూడా మనకి ఏం చెప్తున్నారు భగవంతుడు? భోక్తారామే జ్ఞాతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. దీన్నే శాంతి సూత్రం అని కూడా అంటారు.
సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అన్నిటికీ కారకుడు నేను, అన్నీ నేనే భోగించేవాడిని అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అక్కడే కాకుండా 7వ అధ్యాయము 7వ శ్లోకంలో కూడా చెప్తారు, మత్తాపరతరం నన్యత, అంటే ప్రతి ఒక్కటి నా మీదే ఆధారపడి ఉంది అనేసి. ఇలాగా అంటే భగవంతుని మీదనే ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంది, భగవంతుని ద్వారానే ఈ సృష్టి అంతా జరుగుతోంది, భగవంతుడే అనే ఈ సృష్టిలో ఎన్ని చోట్ల ఉన్నారు అనేది మనకి ఒక స్పష్టత వస్తుంది ఇక్కడ. సో తర్వాత అలాంటి భగవంతుని మనం ఎలా తెలుసుకోవాలి, సాధ్యమవుతుందా? ఇప్పుడు చూడండి, నేను చిన్న పిల్లవాడిని, మా అమ్మ నాన్న గురించి ఎలా తెలుసుకోవడానికి అవుతుంది? నేను ఎక్స్పెరిమెంట్ చేసేకి అవుతుందా? కుదరదు. అంటే ఏంటి, మనం భగవంతుని గురించి తెలుసుకోవడం కష్టం. ఎలాగా మనం చిన్నతనంలో మన తల్లి ఎవరు మన తండ్రి ఎవరు అని తెలుసుకోవడం ఎంత కష్టమో అలాగే ఉంటుంది. అందుకనే మీరు గనక మన తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే మనం ఎవరిని అడగాల? తల్లిని అడగాలి. తల్లిని అడిగితే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. అలా కాకుండా మనం ఊరందరినీ అడుక్కుంటూ పోతుంటే ఒకరు చెప్తారు. సో మనకి ఎవరు కరెక్ట్గా మన తండ్రి గురించి చెప్తారో? మన తల్లి. సో అలాగా మనము భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఈ శాస్త్రం మాత్రమే మనకి భగవంతునికి వైపు తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే ఈ శాస్త్రాన్ని మీద మనం ఆధారపడి ఉండాలి. లేకపోతే మనం భగవంతుని గురించి తెలుసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, మీరు నా గురించి తెలుసుకోవాలంటే ఒకటి వచ్చేసి మీకు ఈ శాస్త్రము, ఆ శాస్త్రం దగ్గరికి మీరు వెళ్ళినా మీకు అర్థం కాదు. ఎందుకంటే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నా శుద్ధ భక్తులు మాత్రమే దాన్ని మీకు చెప్పగలుగుతారు అంటారు. సో అందుకనేసి మనము భగవంతుని గురించి తెలుసుకోవాలంటే తన యొక్క శుద్ధ భక్తుల ద్వారా, ఆ శుద్ధ భక్తులు ఈ శాస్త్రాన్ని చదివి మనకి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మనకి భగవంతుని గురించి కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మొదటి శ్లోకంలో కూడా మీరు చెప్తున్నారు. సో మొదటి శ్లోకం మీరు చదివితే అక్కడ తెలుస్తుంది. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. ఏమనేసి, నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే నా దగ్గర నుంచి విను. శృణు అంటే నేను చెప్తున్నాను విను అర్జున అని చెప్తున్నాను. కాబట్టి భగవంతుని గురించి భగవంతుడు మాత్రమే చెప్పగలుగుతాడు. సో సమ్ ఎక్స్టెంట్ భగవంతుని యొక్క శుద్ధ భక్తులు భగవంతుని గురించి చెప్పగలుగుతారు. సో ఇది విషయం. అలా కాకపోతే ఎవరు కూడా భగవంతుని గురించి తెలుసుకోలేరని 2వ శ్లోకంలో చెప్తున్నారు. మీరు చదవండి, 2వ శ్లోకం చూడండి. న మే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సో ఈ 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సో ఎవరు కూడా నా గురించి తెలుసుకోలేరు అని చెప్తున్నారు. అంటే అంత కష్టతరమైనది భగవంతుని గురించి తెలుసుకోవడం. ఇక్కడ 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నా గురించి తెలుసుకోవడం అంత ఈజీగా, దేవతలు కూడా అంత ఈజీ కాదండి. సరే, అలాంటి భగవంతుని గురించి తెలుసుకుంటే మనకేంటి బెనిఫిట్? అది 3వ శ్లోకము మరియు 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ మీరు కనుక ఆ శ్లోకాలు చూస్తే ఏం చెప్తున్నారు? యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. చూడండి, ఎవరైతే భగవంతుని గురించి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు భగవంతుని యొక్క భక్తి చేస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. భగవంతుని గురించి తెలియకుండా మనకు భగవంతునికి సేవ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు చూడండి, మీరు చాలాసార్లు మనము చాలామందిని పిలుస్తుంటాం భగవద్గీత క్లాస్కి రండి అనేసి. భగవద్గీత క్లాస్కి రండి లేదా భగవద్గీత తీసుకోండి అంటే వాళ్ళు ఏమంటారు? మాకు తెలుసండి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కృష్ణ, రామ, గోవింద, బాలాజీ అందరూ మాకు తెలుసండి అంట. భగవద్గీత తెలుసండి అంట. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు తెలుసు, అన్నీ తెలుసు అని అంటారు, కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. ఇక్కడ ఒకసారి ఏమైందంటే ఒక ఊర్లో ఒక సత్సంగము ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒక సాధువుని పిలుస్తారు. ఆ సాధువు ఎక్కడ వచ్చేవాడు కాదు, కానీ వీళ్ళందరూ వెళ్ళి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ సాధువు అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి అడుగుతాడు. ఫస్ట్ మొదటినే ప్రశ్న వాళ్ళందరూ కూర్చొని ఉంటే అడుగుతారు, ఏమండి మీకు అందరికీ భగవంతుని మీద నమ్మకం ఉందా అనగానే, లేదా భగవంతుని మీద విశ్వాసం ఉందా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎస్ 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 మాకు భగవంతుని మీద నమ్మకం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారా అన్నప్పుడు ఎస్ 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 మాకు ఉన్నాం. మరి మీకు తెలుసు కదా భగవంతుడు ఉన్నాడని తెలుసు, భగవంతుని మీద నమ్మకం ఉంది, నేనేం చెప్పాలా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ పోయి ఒక వారం తర్వాత మళ్ళీ ఆయన పిలుచుకురావడం జరుగుతుంది. ఈసారి వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటారు, మనం తెలియదని చెప్పాలా ఈసారి అడిగితే.
సో మళ్ళీ ఆయన అదే ప్రశ్న అడగడం జరుగుతుంది. కానీ సమాధానం ఏం చెప్తారు ఇక్కడ? మాకు తెలీదు, భగవంతుని మీద నమ్మకం లేదు, భగవంతుడు ఎక్కడున్నాడో తెలీదు అని చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటారు? మీకు భగవంతుని మీద నమ్మకమే లేకపోతే, భగవంతుని మీద విశ్వాసమే లేకపోతే మీకు భగవంతుని గురించి చెప్పి ఏం ఉపయోగం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ మూడోసారి ఏదో ఒక ప్రయత్నం చేసి తీసుకురావడం జరుగుతుంది. ఈసారి ఏం చేస్తారంటే అర్ధం మంది మాకు తెలుసు అని, అర్ధం మంది మాకు తెలియదు అని చెప్దామని ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడైతే సాధువు వస్తారో వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడగడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు? కొంతమంది తెలుసు అని, కొంతమంది తెలియదని, కొంతమంది నమ్మకం ఉందని, కొంతమంది నమ్మకం లేదని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు? ఎవరికైతే తెలుసో, ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు, తెలియని వాళ్ళకి, నమ్మకం లేని వాళ్ళకి మీరు భగవంతుని గురించి చెప్పండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఏంటి ఇది అంటే భగవంతుని మీద నమ్మకము, భగవంతుని మీద విశ్వాసం అనేది సిచ్యువేషన్ ప్రకారంగా మారుతూ పోతాం. అంటే ఎవరైనా మన ముందు వచ్చేసి మనకు విరుద్ధంగా మాట్లాడితే మనం వాళ్ళ ఫేవర్ అయిపోతాం, ఎవరైనా ఫేవరబుల్గా మాట్లాడితే ఇంకోరు ఫేవర్ అయిపోతాం. అంటే ఏంటి? మన జ్ఞానం అనేది స్థిమితంగా లేకపోవడం వల్ల, సంపూర్ణమైన జ్ఞానం మనం భగవద్గీత నుంచి తెలుసుకోకపోవడం వల్లనే మనము ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి అవుతూ ఉన్నాయి. అందుకనే భగవంతుని యొక్క భక్తి చేయాలంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం అనేది చాలా చాలా అపురూపము, చాలా విశేషమైనది. సో ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కంప్లీట్గా భగవంతుని సేవలో ఉండగలుగుతారు. ఇప్పుడు మీకు ముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చతుర్శ్లోకి భగవద్గీత అంటారు. అంటే ఏంటి? 4 శ్లోకాలు భగవద్గీతలో ఒక 4 శ్లోకాలు చాలా విశేషమైనవి. అది 10వ అధ్యాయమే 8వ శ్లోకం నుంచి 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్లో చతుర్శ్లోకి భగవద్గీత అంటారు. సో దీంట్లో మీరు కనుక చూస్తే చాలా అద్భుతంగా భగవంతుడు చెప్పడం జరిగింది. దీన్ని 8వ శ్లోకాన్ని ఏమంటారంటే భగవంతుని గురించి డెఫినేషన్ అంటారు. అంటే భగవంతుడు అంటే ఎవరు అనే దానికి మీరు ఎవరికైనా ఏమైనా సమాధానం చెప్పాలంటే ఈ 10వ అధ్యాయం 8వ శ్లోకంలో కనుక చదివితే మీకు సరిపోతుంది. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అంటే ఏంటి? ఈ శ్లోకంలో అంతా నా నుంచినే వస్తూ ఉంది, ప్రతి ఒక్కటి నా నుంచినే వస్తూ ఉంది. అంటే ఏంటి? భగవంతుడు సంపూర్ణంగా ఉంటారు. ఆ భగవంతుడి నుంచే సృష్టి తర్వాత మెయింటెనెన్సు, ప్రళయము అన్నీ కూడా భగవంతుడి నుంచే రావాలి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నదంతా కూడా భగవంతుడి నుంచినే రావాలి. అప్పుడు మాత్రమే ఆయన భగవంతుడు అవుతాడు. నా దగ్గర 10 రూపాయలు లేదండి, నువ్వు భగవంతుడు అవ్వవు. నీ దగ్గర అన్నీ ఉండాలి, అప్పుడే నువ్వు భగవంతుడు అవుతావు. కాబట్టి అంతా అంటే ఓ రకంగా చాలా చీప్గా జనాలు నేను భగవంతుడు అని చాలామంది మనల్ని మోసం చేస్తుంటారు. భగవంతుడు అనే వ్యక్తికి ఏది కూడా తక్కువ అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కటి సంపూర్ణంగా, ప్రతి ఒక్కటి ఆయనతోనే ఉండాలా, ఆయన నుంచినే ప్రతి ఒక్కటి రావాలా అనేది ఈ 10వ అధ్యాయం. అంటే ఏంటంటే ఇది సంబంధ జ్ఞానం గురించి చెప్తుంది. అంటే మనం అలాంటి భగవంతునితో మనం సంబంధం పెట్టుకోవాలా. యాక్చువల్గా వాళ్ళు భగవంతులు, సంపూర్ణంగా అన్నీ ఉన్న వ్యక్తిని భగవంతుడు అంటారు. అర్థమైందా? సో అది ఈ సంబంధంకి సంబంధించిన శ్లోకం అనమాట. అంటే మనకిను భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలంటే ఇది ఉండాలి. ఓకేనా? ఎవరైనా వచ్చేసి ఆ వ్యక్తి భగవంతుడు అన్నారనుకోండి, మనం గుడిగా నమ్మకూడదు. అవునా? ఆయన అందంగా ఉన్నాడా, శక్తివంతుడా, బుద్ధివంతుడా, జ్ఞానవంతుడా? నేను ఫస్ట్లో చెప్పాను కదా 6 గుణాలు భగవంతునికి. ఆ 6 గుణాలు మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఒకసారి ఏమంటారంటే ప్రభుపాద్ దగ్గరకు వచ్చేసి ఒక ఆయన ఉంటాడు స్టీవెన్సన్ అనేసి. ప్రభుపాద్ స్టీవెన్సన్ మంచి భక్తుడా అని అడుగుతాడు. ప్రభుపాద్ ఆయన ఎప్పుడు కలివలే, కానీ ప్రభుపాద్ అడుగుతారు, సరే ఆయన ఏమేమి చెప్పేవాడు చెప్పండి. ప్రభుపాద్ ఆయన చెప్పేవాడు, మనమందరము అన్నా తమ్ముళ్ళము, జంతువులు కూడా మనతో పాటు అన్నా తమ్ముళ్ళలే, వాళ్ళందరినీ మనము ప్రేమించాలి, అందరినీ ఎవరికి తొందర పెట్టకూడదు అన్నీ ఇలా ప్రచారం చేసేవాడు ఆయన. అంటే అప్పుడు ప్రభుపాద్ అంటారు ఆయన ఒక మంచి భక్తుడు అంట. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే భగవంతుడు ఒకటే, మనమంతా భగవంతుని పిల్లలు, అంటే ఏంటి, మనం అన్నదమ్ములు అనేది మనకు అర్థమవుతుందో అప్పుడు కరెక్ట్గా మనం భగవంతునికి సేవ చేస్తున్నట్టు. ఇలాంటి జ్ఞానం, కంప్లీట్ అండర్స్టాండింగ్ భగవంతుని గురించి, మన గురించి కంప్లీట్ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భక్తిలో చాలా ముందుకెళ్ళగలుగుతారు. సరే, ఇప్పటి వరకు నేను భగవంతుని గురించి చెప్పాను 8వ శ్లోకంలో. 9వ శ్లోకంలో భక్తుని గురించి చెప్తాడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భక్తుడు ఏం చేస్తాడు? ఈ శ్లోకం మీరు చూస్తే కనుక ఎప్పుడు కూడా భగవంతుని గురించి చర్చ చేస్తూ చాలా ఆనందపడుతుంటాడు, చాలా చాలా ఆనందపడుతుంటాడు. సో భగవంతుని గురించి చెప్పడమే తనకు ఆనందం. ఇప్పుడు చూడండి, మనము ఒక వ్యక్తి భక్తుడా కాదా అని తెలుసుకోవాలంటే ఆయన ఏ విషయాలు చెప్పేటప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. అంటే పొలిటికల్గా మాట్లాడేటప్పుడు హ్యాపీగా ఉన్నాడా, లేదా క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు ఆనందంగా ఉన్నాడా, లేదా డబ్బు గురించి మాట్లాడేటప్పుడు, లేదా ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, లేదా పిల్లల గురించి మాట్లాడేటప్పుడు దే విషయంలో ఆయన చాలా ఆనందాన్ని పొందుతున్నాడు. దాని ప్రకారంగా మనము ఆయన భక్తుడా కాదా, అంటే సంపూర్ణంగా భక్తుడా లేదా కొంచెం కొంచెం భక్తుందా అనేది మనకు తెలిసిపోతుంది. సో శుద్ధ భక్తుడు ఎప్పుడు భగవంతుని గురించి మాత్రమే ప్రస్తావిస్తుంటాడు అన్నమాట. సో అది 9వ శ్లోకంలో చెప్తున్నారు. ఇలాగా భగవంతుడు అలా ఉండాలి, భక్తుడు ఇలా ఉండాలని 2 శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. ఇవి 2 పాటించడం వల్ల, అంటే అలాంటి భగవంతుని చూడడం వల్ల ఇలా భక్తుని తర మనం జీవితం చేయడం ద్వారా మనకేంటి బెనిఫిట్, అదే 10వ శ్లోకం 11వ శ్లోకంలో చెప్తున్నారు. మీరు 10వ శ్లోకం చూడండి, ఏం చెప్తున్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ఇలాగ సేవ చేస్తారో వాళ్ళకి ఏం బుద్ధి కావాలో ఆ బుద్ధి ఇస్తాను అంటాడు. అంటే నన్ను చేరడానికి కావాల్సిన బుద్ధి అంతా నేను ఇస్తాను అంటున్నాను. 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. సో నేను జ్ఞానాన్ని కూడా నేనే ఇస్తాను, తనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాను అని చెప్తాను. అంటే మొదటి శ్లోకము సంబంధము, అంటే మొదటిదంటే 8వ శ్లోకం సంబంధము, 9వ శ్లోకము భక్తుని గురించి చెప్పడం జరుగుతుంది, అంటే అభిధేయము. 10, 11వ శ్లోకము ప్రయోజనము, అంటే మనకి ప్రతిఫలం. ఇలాగా ప్రతిఫలం అంటే ఏంటి? మనలో అజ్ఞానం పోవాలి, భగవంతుడే మనకి బుద్ధిని ఇస్తాడు. అలాంటి స్థితికి భక్తుడు వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ 4 శ్లోకాలు చాలా విశేషమైనవి. భగవంతుడెవరు, భక్తుడెవరు, అలాంటి భగవంతునితో ఇలాంటి భక్తుడు సంబంధం పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం? మనకి దదామి బుద్ధి యోగం తం, నేను అలాంటి వ్యక్తికి బుద్ధిని ఇస్తాను. అలాంటి బుద్ధి మనకి ఎప్పుడైతే వస్తుందో మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోతుంది. అది లాస్ట్ 2 శ్లోకాలు. అంటే ఏంటి? 10వ శ్లోకం 11వ శ్లోకం. సో ఈ రీతిగా ఇవంతా విన్న తర్వాత అర్జునుడు చాలా ఆనందపడతాడు. ఓ కృష్ణ, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అందరికీ నేను ఒకటి అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. ఏంటయ్యా అది అంటే 12వ శ్లోకం. 12వ శ్లోకంలో ఏం చెప్తారు ఆయన? అర్జున ఉవాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. అంటే నీవే భగవంతుడు, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఏమైతే భగవంతుని డెఫినేషన్ చెప్పావో, ఏమైతే భక్తుని డెఫినేషన్ చెప్పావో, ఏమైతే జ్ఞానం ఇస్తానని చెప్తున్నావో, ఏమైతే బుద్ధిని ఇస్తానని చెప్పి అజ్ఞానాన్ని తొలగిస్తానని చెప్తున్నావో, ఇవంతా నాకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి నువ్వే భగవంతుడు, ఇది నాది, నాకు సంబంధించి నేను 12వ శ్లోకంలో చెప్తున్నా. అలా కాకుండా అంటే నెక్స్ట్ 13వ శ్లోకంలో కనుక చూస్తే శాస్త్ర ప్రమాణంగా కూడా మీరే భగవంతుడు. ఏమది? ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిన్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఆ ఋషులంతా కూడా నీవే భగవంతుడని ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీరు సంపూర్ణంగా మీరే భగవంతుడు అనేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి మీరు చూస్తే గనక ఇదంతా ఒప్పుకున్న తర్వాత అర్జునునికి కృష్ణుడు ఇంకా ఒక్కొక్క ఐటెం గురించి ఒక్కొక్క చోటు గురించి మీకు చెప్తూ ఉంటారు. మీరు చివరి శ్లోకం కనుక చూస్తే, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అన్నీ నేనే అని చెప్పాను కదా నీకు. సో టైం వేస్ట్ చేయకుండా పోయి ఒక శుద్ధ భక్తునికి శరణాగతి అయ్యి నాకి సేవ చేయడానికి ప్రయత్నించు అనేది సారాంశంగా చెప్తారు. కానీ ఇక్కడతో 10వ అధ్యాయం ముగుస్తుంది. కానీ అర్జునుడు, కృష్ణ చాలా అద్భుతంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశావు, అంటే చెవిలో విన్నాను, నాకు కళ్ళతో ఏమన్నా చూపించగలుగుతుందా? నేను ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను కళ్ళతో చూసేకేమన్నా అవకాశం ఉందా అని అడుగుతాను.
అందుకే భగవంతుడు 11వ అధ్యాయంలో, అంటే 10వ అధ్యాయంలో ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని విజువల్ ఎఫెక్ట్, అంటే సినిమా తర ఒకటి 11వ అధ్యాయంలో, అక్కడ చూడు అక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ చూడు ఇక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ చూడు ఇక్కడ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నాను అని చెప్పేసి ప్రాక్టికల్గా 11వ అధ్యాయంలో భగవంతుడు తన యొక్క ఐశ్వర్యాల గురించి చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. 10వ అధ్యాయంలో చెప్పడం జరిగింది, 11వ అధ్యాయంలో చూపించడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో 11వ అధ్యాయం గురించి చర్చ చేద్దాం. హరే కృష్ణ.